ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇవి ఎస్ఎస్సి బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. ఈ ఐడెంటిటీస్ తోటి మనం చాలా న్యూమరికల్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఇలాంటి ప్రశ్నలే మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో ఈ యొక్క ఐడెంటిటీస్ అన్నిటిని మనం ఒక సింపుల్ ఫార్ములా, మన అందరూ తెలిసిన ఫార్ములా ఉంది కదా, a+b² = a² + b² + 2ab ఉంది కదా. సో ఇదొక్క ఫార్ములాతోటే మనం మిగతా అన్ని ఫార్ములాస్ని డెరైవ్ చేయొచ్చు. ఈ వీడియో జస్ట్ 5 minutes లోపలే ఉంటుంది. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనకి తెలిసింది a+b² ఫార్ములా రాసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకి a-b² రావాలంటే ఏం చేస్తాం? b = -b సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో b ఉన్నటువంటి ప్లేస్లో -b సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ -b పెట్టాను, ఇక్కడ -b పెట్టాను, ఇక్కడ -b² పెట్టాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది? a-b² ఫార్ములా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం a+b² ఫార్ములా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను b ఉన్నటువంటి ప్లేస్లో b+c పెడతాను. చూడండి, సో లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? a+b+c² వచ్చింది. రైట్ సైడ్ ఇక్కడ b+c² ఎక్స్పాండ్ చేసి దీన్ని ఫ్యాక్టరైజేషన్ మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఈ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, ఇది రీఅరేంజ్ చేసుకుంటే మనం a² + b² + c² + 2ab + 2bc + 2ca వస్తుంది. సో ఒకవేళ మీకు a - b + c అని అడిగాడు అనుకోండి, ఇక్కడ కూడా ఏం లేదు, మళ్ళీ ఇక్కడ ఇదే పైన ఫార్ములా b ప్లస్లో -b సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ a + b - c అని అడిగాడు అనుకోండి, c ప్లస్లో -c సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగా ఏ ఫార్ములా కూడా మనం ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం a+b² ఫార్ములా తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను a-b² కూడా డైరెక్ట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ డెరైవ్ చేశాను కాబట్టి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో a+b² - a-b², అప్పుడు ఏమవుతుంది? a² క్యాన్సిల్ అయిపోతుంది, b² క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 4ab మిగులుతుంది. అలానే రెండు ఈక్వేషన్స్ మనం యాడ్ చేసాం అనుకో, 2 times a² + b² ఉంటుంది. సో నేను 2ab టర్మ్ని నేను లెఫ్ట్ సైడ్కి తీసుకొని వస్తాను. సో తర్వాత నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ -2b² సబ్ట్రాక్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి a² - b² రావడం కోసంగా నేను బోత్ సైడ్ -2b² సబ్ట్రాక్ట్ చేస్తాను. అప్పుడేమవుతుంది? సో రైట్ సైడ్ b² - 2b² -b² అవుతుంది. సో మనకు కావాల్సిన a² - b² వచ్చింది. ఇక లెఫ్ట్ సైడ్ మనకి a + b × a - b రావాలి. సో దానికోసం ఈ రెండు టర్మ్స్లోంచి నేను 2b కామన్ తీసాను అనుకోండి, సో a + b అనేది మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్లోంచి మనం a + b కామన్ తీసుకోవచ్చు ఒకటి. ఓకే, సో ఒక a + b కామన్ తీస్తే ఇక్కడ a + b మిగులుతుంది, ఇక్కడ -2b ఉంది. సో a + b - 2bలోంచి a - b అయిపోతుంది. ఓకే, సో ఇది ఇంకొక ఐడెంటిటీ. మళ్ళీ నేను a + b² తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తాను అంటే బోత్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్కి a + b తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? a + b³ అవుతుంది. సో రైట్ సైడ్ కూడా నేను అదేవిధంగా మల్టిప్లై చేసి ఈ యొక్క బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని ఫస్ట్ నేను ఏతో మల్టిప్లై చేసి ప్లస్ మళ్ళీ బీతో మల్టిప్లై చేసి ఈ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని మనం యాడ్ చేసామంటే మనకి ఈ విధంగా వస్తుంది. a³ + 3a² b + 3ab² + b³ అని వస్తుంది. ఈ రెండు మిడిల్ టర్మ్లోంచి మనం 3ab మళ్ళీ కామన్ తీసాం అనుకోండి, ఒక a + bగా మిగులుతుంది. ఓకే, సో ఈ రెండు ఐడెంటిటీస్. సో మీకు ఒక ఇంపార్టెంట్ ఐడెంటిటీ చెప్పబోతున్నాను. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ. ఇదేంటంటే a³ + b³ + c³ - 3abcని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి 2 టర్మ్స్ వస్తాయన్నమాట. ఒక టర్మ్ ఏంటంటే a + b + c అనేది, ఇంకొక టర్మ్ వచ్చి a² + b² + c² - ab - bc - ca అనమాట. సో ఇక్కడ a + b + c అనేది 0 అయిందనుకోండి, ఈ ఈక్వేషన్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట, =0. అంటే a³ + b³ + c³ అనేది జస్ట్ 3abcకి సమానం అవుతుంది. ఓకే, సో దీని యొక్క డెరివేషన్ కొంచెం లెంతీ ప్రాసెస్. ఓకే, ఎక్కువ మంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ అయితే నేను ఈ డెరివేషన్ కూడా నెక్స్ట్ సెషన్లో పెడతాను. ఓకే, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెషన్లో రాయండి, మీకు ఫైనల్ స్లైడ్స్ చూపిస్తాను. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇవి ఇంపార్టెంట్ ఐడెంటిటీస్.